నిన్నటి రోజు ఇచ్చినటువంటి మాట ప్రకారం పొద్దున్నే జేసీపీ ఒక 4 ట్రాక్టర్లు తీసుకొని వచ్చి మేము మరి మా దాత సహకారంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కాల్వ పునరుద్ధరణ చూస్తూ ఉన్నాయి. అక్కడ వచ్చేటువంటి కాల్వ ఇంతకంటే ముందే దేవదుల కాలువ నుండి వచ్చినటువంటి కనువానగూడెం రిజర్వాయర్ నుంచి వచ్చేటువంటి రిజర్వాయర్ దగ్గర మనకు వచ్చేటువంటి రైట్ కెనాల్ దగ్గర మరి ఆ స్క్రూలను అదేవిధంగా తిరేట్లను ధ్వంసం చేయడం జరిగింది. దాన్ని బంద్ చేయడానికి అధికారులతో పాటు ప్రయత్నం చేసినాం. ఏఈ గారు కూడా వచ్చారు, ప్రయత్నం చేసినాం. కానీ అది బంద్ అయ్యేటువంటి పరిస్థితి కనబడతలేదు. ఎందుకంటే దాని స్క్రూలు మొత్తం కూడా ధ్వంసం అయిపోయినాయి. దానికి తద్వారా ముందు కాలువకు ఒక దగ్గర కట్టేసినాం. కట్టేస్తే ఇక పంచభూతాలతో ఎవరితో పెట్టుకోవడం ఎవరి వల్ల సాధ్యం కాదు, మానవ మాత్రం వల్ల సాధ్యం కాదు. అయినా సరే పనులు చేద్దామనే ఆలోచనతో చేయిస్తా ఉన్నాం. మరి ఈ యొక్క పాపం అంతా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి అపర భగీరథుడుగా చెప్పుకున్నటువంటి ముత్తిరెడ్డి గారిదే. ఎందుకంటే ఈ కాల్వలను కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే ఎక్కడికి రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో కట్టించినటువంటి కాల్వను ఎక్కడ పడితే అక్కడ గండి కొట్టి మరి నీటిని ఎక్కడ పడితే అక్కడ రైతులను అరికోస పడుతున్నా కూడా వాళ్ళు పట్టించుకోకుండా గండి కొట్టి చెరువులు నింపడం జరిగింది. మరి అలాంటి కాలువలే ఈరోజు ఆ పాపమే వారు నేర్పినటువంటిదే ఈరోజు ఇంకొకరు కూడా చేసి కాలువలు ధ్వంసం చేయడం జరిగింది. మరి దాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమంతా కూడా పొద్దుటి నుంచి వచ్చి ఈ పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. మరి సాధ్యమైనంత వరకు చేసే ప్రయత్నం చేస్తాం.